హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ A8 Plus ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. దానికన్నా ముందు నేను వాటర్ టెస్ట్, అలాగే ఫుల్ కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ మొత్తం టెస్ట్లన్నీ నేను చేశాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి స్పెసిఫికేషన్స్ అనేది చూడండి. మనకి ఓటీజీ టెస్ట్ చేద్దాం, ఓటీందా లేదా అసలు అనేది. ఓటీజీ మనకి ఇప్పుడు నేను మౌస్ కనెక్ట్ చేశాను, దీనికి మౌస్ అనేది పనిచేస్తుందా లేదో చూడండి. ఇప్పుడు వైట్ కలర్ కర్సర్ మూవ్ అవుతాం, చూసారు కదా. మనం ఒకసారి CPZ యాప్ ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఓపెన్ అయింది. మనం మూవ్ చేద్దాం, మూవ్ అవుతుందా లేదా అనేది. దీంట్లోకి బ్యాటరీ క్లిక్ చేశాను, వచ్చింది. మనకి ఓటీజీలో అయితే కనుక మౌస్ పనిచేస్తుంది. నెక్స్ట్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాను, పెన్ డ్రైవ్ పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓటీజీ పెన్ డ్రైవ్ డిటెక్ట్ అయింది, చూసారు కదా. 16 GBది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన దీంట్లో ఒక ఆడియో ఉంది, ప్లే చేస్తున్నాను, వినండి ఒకసారి. అలాగే ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను, ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇమేజ్ కూడా ఓపెన్ అయింది. నెక్స్ట్ అలాగే ఒక వీడియో ప్లే చేసి చూద్దాం శాంపుల్కి. వీడియో కూడా ప్లే అయింది. ఓటీజీలో అయితే కనుక మీకు ఏ ప్రాబ్లం లేదు. ఓటీజీ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దీంట్లో. ఇదొకటి మనకు మంచి విషయం. దీంట్లో VR సపోర్ట్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. దానికన్నా ముందు నేను ఇందులో ఉన్న CPZ ఉన్న సెన్సార్ ఇన్ఫర్మేషన్, అంటే సెన్సార్స్ ఏమేమి ఉన్నాయనేది స్క్రీన్ షాట్ తీశాను. దీని మొత్తాన్ని నా Facebook పేజ్లో పోస్ట్ చేశాను. మీరు కావాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మొత్తం ఇదంతా చదివితే చాలా పొడుగైపోతుంది కాబట్టి వీడియో అనేది ఆల్మోస్ట్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి మీకు. కానీ మన VR అనేది పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్ శాంపుల్కి. దీంట్లో జైరోస్కోప్ ఉంది చూడండి. వీడియో అనేది ప్లే అవుతుంది. మీకు కావాలంటే కనుక మూవ్ చేసి చూసుకోవచ్చు, లేదంటే ఇలా చేతితో ఊపినా కూడా సరిపోతుంది. మీకు VR మోడ్ కూడా ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. చూడండి, VR మోడ్ ఎనేబుల్ అయింది. దీంట్లో మనకి జైరోస్కోప్ ఉంది కాబట్టి ఇది పనిచేస్తుంది మనకి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బిల్ క్వాలిటీ, అలాగే స్క్రీన్ గురించి. బిల్ క్వాలిటీ అయితే కనుక మీకు ఈ ఫ్రేమ్ అనేది మధ్యలో ఉన్నది మెటల్ బాడీ ఫ్రేమ్ అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా దీంట్లో గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఉంది, కానీ ఏ సిరీస్ అనేది చెప్పలేదు. అంటే 5th, 4th, 3rd అనేది ఏది చెప్పలేదు మనకి. ఎక్కడైనా రాసి కూడా లేదు. నేను మొత్తం చూశాను, అది ఏ జనరేషన్ అనేది మనకి తెలియదు. గ్లాస్ అయితే కనుక బాగానే ఉంది. గ్లాస్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది చూడడానికి అయితే కనుక, మనం పట్టుకున్నప్పుడు కూడాను. డిస్ప్లే ఏమో మనకి సైజ్ వచ్చేసరికి 6 inches ఉంది చూడడానికి డిస్ప్లే అనేది మొత్తం. కాకపోతే నాకు డిస్ప్లేలో చిన్న ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మనకి పిక్సెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. 441 ppi ఉంది పిక్సెల్ పర్ ఇంచ్ అనేది. మనకి VR హెడ్సెట్ లో పెట్టుకున్నప్పుడు పిక్సెల్స్ అనేవి కొంచెం కనపడిపోతాయి, డాట్స్ కింద అక్కడక్కడను. ఇది ఒక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిస్ప్లేలో నాకు నచ్చింది ఈ బెజల్స్ అనేది. హై ఎండ్ సిరీస్ కి ఇది కంప్లీట్, అంటే సపోజ్ Note 8 కానీ S8 కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పేసి కావాలని తగ్గించినట్టు అనిపిస్తుంది. ఇది మనకి చూడడానికి అలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బెజల్స్ అనేది మెయిన్. ఇది బాగోలేదు, నాకు నచ్చలేదు. అలాగే మనకి దీంట్లో చూసుకోవాల్సింది ఈ ప్రాసెసర్ అనేది మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది, కానీ 4K అనేది దీంట్లో ఎనేబుల్ చేయలేదు, అసలు ఎక్కడ ఇవ్వలేదు మనకి. 4K అనేది ఫుల్ HD వరకు మాత్రమే రికార్డింగ్ ఆప్షన్ ఉంది. ఇది ఒకటి డ్రాబ్యాక్ మనకి దీంట్లో. నెక్స్ట్ ఇంకోటి నచ్చినది ఏంటంటే కెమెరాలో బిక్స్పీ అనేది ఫుల్ వర్షన్ ఇవ్వలేదు మనకి దీంట్లో. ఇది జస్ట్ ఏంటంటే ఫోటో తీస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బిక్స్పీ అనేది. చూడండి, పెన్ డ్రైవ్ పెడితే మనకి ఆల్రెడీ కెమెరా రివ్యూలు ఇవన్నీ చెప్పాను, మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మనకి బిక్స్పీ అనేది ఫుల్ వర్షన్ కాదు ఇది మనకి. అలాగే బిక్స్పీ బటన్ కూడా ఇవ్వలేదు మనకి. నార్మల్ గా ఫుల్ వర్షన్ అయితే కనుక మనం ఒకసారి బిక్స్పీ బటన్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఏమన్నా హాయ్ బిక్స్పీ అన్నా అంటే కనుక వెంటనే అది రెస్పాండ్ అయ్యి గూగుల్ అసిస్టెంట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది, రిజల్ట్స్ కూడా ఇస్తుంది. కాబట్టి అలా ఇచ్చుంటే బాగుండేది, అది ఇవ్వలేదు మనకి. నెక్స్ట్ అలాగే మనకి ఇలా స్లైడ్ చేస్తే కనుక ఇక్కడ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మీరు రీసెంట్ గా ఓపెన్ చేసి క్లోజ్ చేసిన యాప్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. UI అయితే కనుక ప్రస్తుతానికి అయితే కనుక ల్యాగ్ లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ టాగిల్స్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ టాగిల్స్ లో మీకు ఆల్మోస్ట్ NFC ఉంది దీంట్లో. మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. నెక్స్ట్ స్మార్ట్ వ్యూ ఉంది, అదే మనం టీవీ కార్డులకి స్ట్రీమ్ చేసుకోవచ్చు అన్నీ ఉన్నాయి. ఈ స్క్రీన్ షాట్స్ కూడా నేను Facebook పేజ్ లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. నెక్స్ట్ గొరిల్లా గ్లాస్ అనేది ప్రొటెక్షన్ ఏంటి అనేది తెలియదు కాబట్టి మీకు
వీళ్ళు ఇచ్చింది మాత్రం వాడకండి. ఈ కేసు అనేది ఉత్తిన పగిలిపోతుంది. ఇది హార్డ్ ప్లాస్టిక్ గమ్ముని పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి అది వాడకండి. వేరే పౌచ్ ఏదైనా తీసుకుని వాడుకోండి, మీకు అది చాలా బెటర్ నా ఉద్దేశంలో. నెక్స్ట్ ఈ కీస్ అనేది లైట్గా కదులుతున్నాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పైకి కిందకి ఇలా జైట్గా జర్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ దీంట్లో మీకు ఇది డెడికేటెడ్ మెమరీ, అంటే 2 సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. నానోది ఇక్కడ ఒక సిమ్ 1 ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ మెమరీ కార్డు అలాగే సిమ్ 2 అనేది ఇక్కడికి వస్తుంది అనమాట మీకు. అలాగే మైక్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ కోసం టాప్ సైడ్ ఒకటి ఇచ్చారు, బాటమ్ సైడ్ కూడా ఒకటి ఇచ్చారు. ఇది చాలా బాగుంది దాంట్లో అనేది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కెమెరా రివ్యూ చూడండి, దాంట్లో తెలుస్తుంది. నేను ఆ శాంపుల్స్ కూడా చెప్పాను ఆల్రెడీ, దాంట్లో చూపించాను. నెక్స్ట్ మనం బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీంట్లో లో లైట్ కండిషన్స్కి వచ్చేసరికి అస్సలు దీని పర్ఫార్మెన్స్ అనేది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఇంకా చెప్పాలంటే వర్స్ట్గా ఉన్నట్టు ఆల్మోస్ట్ నా దృష్టిలో అయితే కనుక. అంత యావరేజ్గా కూడా కాదు, అది చాలా వర్స్ట్గా ఉన్నాయి. ఫొటోస్ అనేది చాలా నాయిస్ వస్తుంది, అదొకటి నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అంతే. లో లైట్ కండిషన్స్లో మాత్రం ఫొటోస్ మీకు పోర్ట్రేట్ మోడ్ అనేది అసలు సరిగ్గా కనపడదు, అది చుట్టూ బ్లర్ అవుతుంది కదా. ఆ పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా బాగోలేదు లో లైట్ కండిషన్ లో. మీకు అదే డే లైట్ లో కనుక తీస్తే ఫొటోస్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది, మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ మీకు కెమెరా రివ్యూలో నేను ఒకటి చెప్పలేదు, అది ఇప్పుడు చెప్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మీకు ఇలా ఫ్రంట్ ఫేసింగ్ తిప్పిన తర్వాత ఇది ఆటోమేటిక్ HDR మోడ్స్ ఇవన్నీ ఆన్ అయ్యి ఆఫ్ అవుతూ ఉంటుంది. మీకు కావాలంటే కనుక దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, అది ఆటోమేటిక్ గా వాళ్ళే ఇచ్చేసారు, అది ఆప్షన్ మనకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లాష్ ఇవ్వలేదు కానీ మనకి స్క్రీన్ మీద అదే మనకి ఫ్లాష్ ఫ్రంట్ సైడ్ ఇవ్వలేదు కానీ స్క్రీన్ అనేది ఫ్లాష్ కింద పనిచేస్తుంది అనమాట. ఈ స్క్రీన్ అనేది అది ఎలాగనే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఫ్లాష్ ఆన్ చేశాను నేను ఇక్కడ, చూడండి స్క్రీన్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. అలా బ్లింక్ అయ్యి ఫోటో తీస్తాను. ఇప్పుడు శాంపుల్ కు 2 ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి. అదే ఫ్లాష్ తో తీసింది ఒకటి ఫ్లాష్ లేకుండా తీసిన శాంపుల్స్ అనమాట, ఈ 2 మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి దీంట్లో నోటిఫికేషన్ లైట్ ఉంది, మీకు అదొక మంచి విషయం. మనకి నోటిఫికేషన్ LED అయితే దీంట్లో కనుక ఉంది, ఒకటి రెడ్ కలర్, ఇంకోటి బ్లూ, గ్రీన్, 3 కలర్స్ వెలుగుతుంది. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ వెలుగుతుంది, లో ఛార్జింగ్ లో ఉంటే కనుక రెడ్ వెలుగుతుంది. అదే గ్రీన్ అయితే కనుక ఫుల్ ఛార్జ్ అయినప్పుడు వెలుగుతుంది. అదే బ్లూ అయితే కనుక మీకు మిస్డ్ కాల్స్ ఉంటే కనుక మిస్డ్ కాల్స్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మీకు అది టాప్ సైడ్ ఇచ్చారు. నెక్స్ట్ నేను దీంట్లో జియో వాడాను ఒక 1 వీక్ పాటు. జియో వాడినంతసేపు ఏ ప్రాబ్లం లేదు, మనకి అంత బాగానే ఉంది. కాల్ క్వాలిటీ కానీ VoLTE కూడా సపోర్ట్ చేస్తుంది మీకు, దాంట్లో కూడా ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. మనకి OnePlus కూడా లేదు, ఇది మనకు ఓన్లీ ఈ మొబైల్లో ఉంది. OnePlus లో అది లేదు, OnePlus 5Tలో లేదు, దీంట్లో ఉంది, అదొక మంచి విషయం. నెక్స్ట్ ఇది దీంట్లో 3500 mAh బ్యాటరీ ఉంది, ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఇది మంచి విషయం. మనకి ఓవర్ హీటింగ్ కానీ ఇంకా స్పీకర్ గురించి కానీ, అంటే స్పీకర్ అయితే కనుక పర్లేదంటే మరి అంత లౌడ్ అని నేను అనలేను కానీ పర్లేదు, అంతే వినపడుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ లో విన్నప్పుడు కూడా సాంగ్స్ అనేది మీరు ఫుల్ గా వాల్యూమ్ పెడితే కనుక వినపడుతుంది మీకు. అంటే వినపడటం అంటే బేస్ కానీ మిగిలిన అన్ని దీంట్లో సాఫ్ట్వేర్ ఇచ్చారు ఇన్బిల్ట్ గా, మీరు కావాలంటే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఈ సాఫ్ట్వేర్ అనేది దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలి ఏంటి అనేది మొత్తం అదొకటి ఇచ్చారు. 3.5 జాక్ లో క్వాలిటీ మాత్రం బాగానే ఉంది, దాంట్లో ఆడియోలో బాగోలేదు అంటానికి లేదు. నెక్స్ట్ ఫేస్ లాక్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ లాక్ ఓపెన్, దీనికి ఫేస్ లాక్ అనేది వేస్ట్. ఇంకా నేను చెప్పాలంటే ఫేస్ లాక్ అనేది అనవసరంగా ఇచ్చారు, ఎందుకంటే ఇది మనకి కొంచెం డార్క్ సైడ్, అంటే చిన్న బెడ్ ల్యాంప్ ఏదో మన బెడ్ పక్కన ఉందంటే కనుక దాని టైంలో కూడా ఇది ఫేస్ లాక్ అనేది రిజెక్షన్, అంటే మన ఫేస్ మీద లైటింగ్ పడాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను చూడండి, స్లోగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి ఇంత స్లోగా ఉంది. ఫేస్ లాక్ అనేది వేస్ట్, దీంట్లో ఫేస్ లాక్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇచ్చేది ఏదో సరిగ్గా కూడా ఇవ్వలేదు మనకి, ఇదొకటి డ్రాబ్యాక్. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అయితే కనుక స్లోగా ఉంది, అది కూడా మీకు తెలిసిపోతుంది చూడండి. ఇప్పుడు అది బ్యాక్ సైడ్ ఉంది మనకి, అది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిజైన్ లో కూడా తప్పు ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్ అనేది కూడదు, ఎందుకంటే కెమెరా మీదకి వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి చెయ్య, అప్పుడు ఇక్కడ కూడా మచ్చలు పడిపోతాయి. మనం వేలికి ఏమైనా మురుకుంటే ఆ మురుకు కూడా అంటుకుపోతుంది అనమాట. ఇదొకటి డ్రాబ్యాక్. కొంచెం కిందకి ఇచ్చుంటే బాగుండు, ఈ ప్లేస్ లో ఇచ్చుంటే ఇంకా చూడడానికి బాగుండేది. తీసుకెళ్లి కెమెరా కింద పెట్టేశారు మనకి, అది కూడా స్లోగా ఉంది పైగా. నెక్స్ట్ బ్యాటరీ అనేది మీకు ఫుల్ డే వచ్చేస్తుంది దీంట్లో, ఎందుకంటే 3500 mAh బ్యాటరీ ఉంది మీకు. దాంట్లో అయితే కనుక ఏ ప్రాబ్లం లేదు, అంత ఎక్కువగా అయితే కనుక డ్రై అవ్వట్లేదు, అంటే ఎక్కువ గమ్మున ఛార్జింగ్ దిగిపోవడం అనేది లేదు. ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ షాట్స్ అనేది బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవి కూడా నా ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ వీడియోలో చదవడం మీకు కుదరకపోతే కనుక నా ఫేస్బుక్ పేజ్కి వెళ్ళి మీరు చూడొచ్చు క్లియర్గాను. ఇదే స్క్రీన్ షాట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్ అక్కడ పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంక మనం ర్యామ్ పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకోదాం. ఇక్కడ మనకి చూడడానికి ఇక్కడ 4 గేమ్స్ ఉన్నాయి, ఇందులో 3 గేమ్స్ ఓపెన్ చేశాను. అందులో ఒకటి ఏంటంటే ఆస్వాల్డ్ 8, మోడర్న్ కాంపాక్ట్ 5, స్నైపర్ 3D, ఈ 3 గేమ్స్ బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసి పెట్టాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనం ఆస్వాల్డ్ 8 అనేది రీలోడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం.
చూడండి, ఇదైతే కనుక మెమొరీలోనే ఉంది, బాగానే పర్ఫామ్ చేస్తుంది, దీంట్లో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మోడర్న్ కాంపాక్ట్ 5 అయితే కనుక ఏమైందో చెక్ చేద్దాం ఒకసారి. ఇదైతే కనుక మనకి ఇంటర్నెట్ నుంచి బయటకు వచ్చేసింది, ఇంటర్నెట్ కనెక్ట్ చేయమని అడుగుతుంది. కానీ నేను ఇంటర్నెట్ అనేది ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంచాను. ఇక్కడ మీరు చూడండి వైఫై అనేది కనెక్ట్ అయ్యే ఉంది. కనెక్ట్ అయ్యి ఉన్నా కూడా ఇలాగే చూపిస్తుంది ఎర్రర్ అనేది. నెక్స్ట్ మనం స్నైపర్ 3D ఎలా ఉందనేది చెక్ చేద్దాం. స్నైపర్ 3D ఇది పెద్దగా గ్రాఫిక్స్ ఉండవు. చూడండి, ఇదైతే కనుక మెమొరీలో ఉంది. ఇది 2 గేమ్స్ వరకు మెమొరీలో గుర్తుపెట్టుకుంటుంది, అంతకుమించి అయితే కనుక. నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడైతే కనుక మీకు లైట్గా ల్యాగ్ వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు 2 అప్డేట్స్ వచ్చినాయి. గేమింగ్ రివ్యూ చేయకముందు ఒకటి, చేసిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది. ఆ టైంలో కూడా ల్యాగ్ అనేది తగ్గలేదు. డైలీ యూజ్లో ఆ ప్రాబ్లం అయితే మీరు నోటీస్ చేయరు. కానీ గేమింగ్ దగ్గరికి వచ్చేసరికి ఆస్వాల్డ్ అయితే కనుక డౌన్ అయిపోయింది, అంటే ల్యాగ్ ఎక్కువగానే రన్ అవుతుంది చెప్పాలంటే. దీంట్లో మనకి జీపీ వచ్చి మాలి G71 ఉంది. గేమింగ్ దగ్గరికి వచ్చేసరికి నేను గేమింగ్ టెస్ట్ ఇంకోసారి చేయమంటే కూడా చేస్తాను, ఎందుకంటే నేను దాంట్లో గేమింగ్ రివ్యూలో మీకు ఆస్వాల్డ్ డేట్ అనేది చూపించలేదు, తీసాను నేను, అది ఒకటి ఎడిట్ చేశాను. ఎందుకంటే ల్యాగ్ ఉంది అని చెప్పేసి దాన్ని ఇంకోసారి టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో గేమింగ్ రివ్యూ చేద్దాం అని చెప్పేసి తీసాను నేను. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఈ మొబైల్ అనేది డైలీ యూసేజ్కి అయితే కనుక బాగానే ఉంటుంది. గేమింగ్లో అయితే కనుక నా వరకు అయితే కనుక యావరేజ్ కిందే ఉంది. ల్యాగ్స్ ఉన్నాయి, కావాలంటే కనుక 2 అప్డేట్స్ వచ్చినాయి. కావాలంటే కనుక ఇంకోసారి గేమింగ్ రివ్యూ ఆస్వాల్డ్ డేట్ చేయమంటే చేస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ గేమింగ్ రివ్యూలో ఆస్వాల్డ్ డేట్ అనేది చేశాను, కానీ తర్వాత తీసేశాను. ఎందుకంటే ల్యాగ్ ఉంది, ఇంకోసారి టెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్గా చెప్దాం అని చెప్పేసి వెయిట్ చేశాను. ఇంకా నా ఒపీనియన్ మీకు కావాలంటే కనుక చేయమంటే ఇంకోసారి నేను గేమింగ్ రివ్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.